మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. యస్య ద్విరధ వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. నారద వాల్మీకి కమలజ భారతులకు మృక్కి రామ కథా కూపారంబును మదించెదా శ్రీరామ కృపామృతంబు చేకొన విభుతుల్. సర్వలోక రక్షకుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి పాద పద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలి. జగద్గురువైనటువంటి వశిష్ఠ మౌనీంద్రుల వారి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలి. టెంకాయ లోపల ఉన్నటువంటి తీర్థాన్ని మనం పొందాలి అంటే ఇది అందరానంత ఎత్తులో ఉంది, ఎత్తైనటువంటి పొడవాటి చెట్లో ఉంది కాయది. అందుకే టెంకాయ చెట్టుకు రెమ్మలు ఉండవు, కొమ్మలు ఉండవు, చక్కగా పోయి ఉంటుంది. దానిలో పండినటువంటి పండును, అందులో ఉన్న తీర్థాన్ని పొందాలి అనుకుంటే చక్కగా రెమ్మలు లేనటువంటి ఆ చెట్టును ఎక్కగలిగే సాహసవంతుడు కావాలి. ఎక్కి కింది పట్టను పట్టుకోకూడదు. కింది పట్టంటే శరీరం, కింది పట్టంటే మనసు. అందుకని 1, 2, 3 ఈ 3 పట్టలను వదిలిపెట్టి 4వ పట్టను పట్టుకోవాలి టెంకాయ చెట్టు ఎక్కేవాడు. కింది పట్టను పట్టుకుంటే పట్టతో కూడా వచ్చి కింద పడిపోతావు అంతే. 2వ పట్టకు నువ్వు పట్ట కూడా, 3వ పట్ట కూడా ఈ రెండింటినీ ఎరగబెరుక్కొని ఊడిపోయేటువంటి స్వభావం ఉంది దానికి. అందుకని 4వ దాన్ని పట్టుకోవాలి. 4వ పట్టను ఎవడైతే పట్టుకుంటాడో వాడు మెల్లగా ఈ 3ంటిని దాటుకొని 4వది అయినటువంటి తురీయములేకి, సుడిలేకి వెళ్ళి కూర్చొని అప్పుడు వమ్మమును తెగ నరుగుతాడు. ఇలాంటి సాహసముతో చెట్టును అధిరోహించి ఆ టెంకాయలను చేజిక్కించుకొని తరువాత దానికున్న పీసునంతటిని తొలగించి ఆ తరువాత కఠినమైనటువంటి బొప్పితో కూడినటువంటి కవచము చెప్ప దానిని బండరాతికేసి పగలుగొట్టిన నాడు ప్రసాదం అనే కొబ్బరిని, తీర్థాన్ని వాడు పొందగలుగుతాడు. నీవదే విధంగా ఆత్మజ్ఞానాన్ని పొందాలి అంటే నవద్వారపురమైనటువంటి ఈ శరీరం మీద మమకారాన్ని త్యజించమని యోగీశ్వరుడు ఎందుకు చెబుతున్నారు అంటే, దీని యందు మాల యందు ఎట్లయితే దారము కనపడకుండా ఉందో చూడండి, ఇప్పుడు పుష్పములు కనపడుతున్నాయి కానీ ఇందులోని దారం కనపడదు. ఇన్ని పూలను ఒక్క దారం ఎట్లా పట్టుకొని ఉందో చూడు. ఇన్ని పూలను ఒక్క దారం ఎట్లయితే పట్టుకొని ఉందో ఇన్ని శరీరాలను, ఇన్ని లోకాలను, ఇన్ని జీవకోట్లను ఒక్క పరమాత్మ శక్తి ఎట్లా పట్టుకొని ఉంది. అందరికీ ఒకే సూర్యుడు వెలుగునిస్తున్నాడు, అందరికీ ఒకే నీరు దాహాన్ని తీరుస్తూ ఉంది, అందరికీ ఒకే చూపు ప్రపంచాన్ని చూపిస్తూ ఉంది, అందరికీ ఆ పాదములే నడకను అందిస్తూ ఉంది. అందరూ ఏకస్వరూపమైనటువంటి పరమాత్మ సూత్రముతోనే జీవిస్తూ ఉన్నారు. కానీ భేదాభిప్రాయాలను సృష్టించేటువంటి మనస్సును దాటలేకుండా ఉన్నారు. అందుకని శరీరము కర్మవశాత్తు ఏర్పడింది గనుక శరీరానికి, పుష్పములకన్నిటికీ దారం ఎట్లయితే ఆధారంగా ఉందో ప్రపంచానికి అంతటికీ పరమాత్మ అట్లా ఆధారంగా ఉందని తెలుసుకొని పుష్పముల మధ్యనున్న దారాన్ని గ్రహించినట్లు ఎవడు శరీరము లోపల ఉన్నటువంటి ప్రాణశక్తిని, ఇది
ప్రాణశక్తిని ఎవడు గ్రహిస్తాడో ఆ ప్రాణమే జీవుడు. ఈ ప్రాణమునకు వచ్చే గుణము పొయ్యే గుణము ఉంది. అందుకే దీంట్లోకి వచ్చింది కొంతకాలం ఉంటుంది, దీంట్లో నుంచి మళ్ళీ వెళ్ళిపోతుంది. ఆ వచ్చింది ఏది, ఆ పొయ్యేది ఏది, అది ప్రాణం. ప్రాణం అనేది వచ్చి దీంట్లో తగులుకునింది, మళ్ళీ దీంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఆ వచ్చి పోయేదే ప్రాణం. నాకు వీడంటే నాకు భలే ప్రాణం, వీడంటే నాకు భలే ప్రాణం, ఆవిడంటే నాకు భలే ప్రాణం అని చెప్తూ ఉంటారు. అంటే అన్నిటికంటే ఇష్టము ప్రాణము. ప్రాణం అంటే ఇష్టము అని అర్థం, అది దాని అర్థం. వాడంటే ఏమి ఇష్టంలే, వీడంటే ఏమి ఇష్టంలే. వీడు చెప్పినట్టు వాడు వింటేనే వానికి ఇష్టం, కానీ ఏదైనా వీడు చెప్పినట్టు వాడు వినకుండా పోయినాడంటే పోరా, నాకు నీ మీద మనసు తెగిపోయింది పోరా, మనసు ఇరిగిపోయింది పోరా, నీ మీద నాకు బుద్ధే లేకుండా పోయింది పోరా, నీ మొహం చూడకూడదు పోరా. ఇంకా ఇందాక ఉంది ప్రాణం ఏమైంది, ఇందాక ఉన్న ఇష్టం ఏమైంది? కాబట్టి ఇష్టము మనుషుల మీద కాదు, ప్రాణం మీద. ప్రాణం అంటే ఏందది? ఈశ్వరుని యొక్క స్వరూపం. అందుకే ఆ ప్రాణము పరమేశ్వరుని యొక్క స్వరూపం. ఆ ప్రాణాన్నే మహాత్ములు మనకు ఉపదేశిస్తున్నారు. ఆ ప్రాణమే ఇప్పుడు దీన్ని రక్షిస్తూ ఉంది. దీంట్లో ఇప్పుడు ఏముంది? మాట్లాడుతూ ఉంది, చూస్తూ ఉంది, వింటా ఉంది, ఇన్ని విషయాలు చెప్తా ఉంది. అంటే ఏందది? ప్రాణం. ఆ ప్రాణం మాట్లాడుతూ ఉంది, ఆ ప్రాణం వింటా ఉంది, ఇన్నిటి తెలుసుకుంటా ఉంది. ఆనాడు వశిష్ఠ మౌనీంద్రుల వారు ఏం చెప్పారో ఆ విషయాలను ఇప్పుడు గ్రహించి అందిస్తూ ఉన్నది ఆ ప్రాణమే. ఆ ప్రాణములో జ్ఞానం ఉంది, ఆ ప్రాణములోనే మనస్సు ఉంది. ప్రాణం ఒకటి వెళ్ళిపోయింది అనుకో, మనస్సు ఉంటుందా? జ్ఞానం ఉంటుందా? మాటలు ఉంటాయా? వినపడుతుందా? కనపడుతుందా? నోరు తెరుస్తుందా? తింటుందా? ఏమి లేవు. ఆ ప్రాణం ఒక్కటి ఉంటే వింటుంది, చూస్తుంది, తింటుంది, నడుస్తుంది, పరిగెత్తుంది, అన్నీ చేస్తుంది. అన్నీ చేస్తూ ఉన్నది ఏది? ప్రాణం. ఆ ప్రాణం ఎప్పుడైనా చూసినావా నువ్వు? ఇన్ని రోజుల నుంచి బతుకుతూ ఉండవు భూమి మీద, ఈ శరీరంలో అద్దం కాడికి మీరు చూసుకుంటూనే ఉండవు. ముందర పక్కన ఒక అద్దం ఉంటే కనపడతాను, వెనకాల కూడా ఒక అద్దం పెట్టుకొని వెనకాల ముందు లోపల కూడా అంతే చూస్తూనే ఉండవు. కానీ ప్రాణం ఏమన్నా కనపడిందే? ఇప్పుడు ఈ కెమెరాలు కూడా ఎదురుగా పెట్టుంటారు, అది రికార్డు చేస్తూ ఉంది. దేన్ని చేస్తూ ఉంది? తోలుబొమ్మను చేస్తూ ఉందా? ఇప్పుడు మాట్లాడుతూ ఉంది ఆ అనంతమైనటువంటి చైతన్యము, దాన్ని రికార్డు చేస్తూ ఉంది. అది దాన్ని రికార్డు చేయగలిగేది ఇవి కాదు, జ్ఞానం. దాన్ని సంపాదించాలి. మీరు దీన్ని సంపాదించారు, మీ తృప్తి. కానీ ఇవన్నీ నాకు తృప్తి కాదు. నా యథార్థ స్వరూపాన్ని చూడగలిగేటువంటి జ్ఞానాన్ని సంపాదించాలరా మీరు. ఆ కెమెరాని సంపాదించుకోండి, దాంట్లో లోడ్ చేసుకోండి నా స్వరూపాన్ని. నా స్వరూపాన్ని దాంట్లో లోడ్ చేసుకోండి, దాన్ని దర్శించండి. మళ్ళీ లేదు పునర్జన్మ. అందరాని చెట్టు పండురా, సద్గురుని కరుణ అందరికీ దొరుగబోదురా. ఇంద్రియముల రాశిలోన చందమామ వెలుగు చూడు, ముందు మూడు కళలు గడచి ముక్తిగన్న వారలకు కల్లగాదు నిజము నిజమురా, సద్గురుని కరుణ మళ్ళీ జన్మ బాధలేదురా. ఇది అబద్ధం కాదురా నాయనా, ఇది సత్యం. ఇది గురువు యొక్క అనుగ్రహం చేత సంపాదించాల్సినటువంటి యొక్క సత్యం నాయన ఇది. అందుకని ఎట్లయితే చెట్టుకి దిగి వచ్చిన వాడు నారికేళములో గల కొబ్బరిని తీర్థాన్ని ఎట్ట మిత్రుడితో పంచుకుంటున్నారో, మహాత్ములు ఈ శరీరం అనేటువంటి యొక్క చెట్టును ఆధార స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆగ్నేయ సహస్రారం అనేటువంటి యొక్క వీటినంతటినీ ఎక్కిపోయి సహస్రారం అనేటువంటి యొక్క ఆ చెట్టును అధిరోహించి అక్కడ ఉన్నటువంటి యొక్క నారికేళమును తీసుకుని ఆ తీర్థ ప్రసాదాలను శిష్యులకు పంచుకుంటున్నారు. అట్టివానికి ఇది సాధ్యం అవుతుంది. భవ భావనయా యుక్తో యుక్త పరమయాదియా ధారయాత్మానమవ్యగ్రోవో గ్రస్తం చిత్తం తతః పరం. రామా, నీ మనసును
నీవు వేద సమ్మతముగాను మహనీయుల శుశ్రూష ద్వారా దీనిని తీర్చుకున్నట్లయితే ఈ సమస్త సృష్టిలో మనస్సు నీకు లోపడింది అంటే నీ మనస్సే నీకు గొప్ప మేలు చేస్తుంది. నీ మనస్సు నీకు చేసే మేలుతో సమానంగా మేలు చేయగలిగిన వాడు ఈ ప్రపంచంలో ఎవడు కనబడడు. అంత గొప్ప మేలు చేస్తుంది నీ మనస్సు నీకు లోపడితే. మనస్సు నీకు లోపడకుండా పోయిందా ఎవ్వరూ చెయ్యలేనంత అపకారం నీ మనసే నీకు చేసేస్తుంది. కనుక నిగ్రహింపబడిన మనసు మిత్రుని వలె, బంధువు వలె అది మనకు ఉపకారము చేస్తుంది. స్వాధీనము గాని మనసు శత్రువు వలె అది హాని కలిగిస్తుంది. పరం పౌరుషమాశ్రిత్య నీత్వా చిత్తమచిత్తతాం తాం మహాపదవీమేహి తత్ర నాశో న విద్యతే. ఇక్కడ మనకు మెయిన్గా ఉదాహరణ చెప్తున్నాడు. అంటే మనస్సే నీకు తెరలాగా అడ్డుగా ఉన్నది, దాన్ని జయించితే భగవద్ దర్శనం కలుగుతుంది అనే ఒక్క విషయాన్ని ఇన్ని విధాలుగా చెబుతూ ఉన్నాడు. అనుద్వేగ స్త్రియోమూల మనుద్వేగాత్ ప్రవర్తతే జంతోర్మనోజయో యేన త్రిలోకి విజయస్తృణం. ఎవడైతే మనస్సును ఎప్పుడు ఉత్సాహంగా ఉంచుకుంటాడో, సంతోషంగా ఆనందంగా ఎవడు మనస్సును అలా ఉంచుకుంటాడో వానికి బంధములన్నీ తెగిపోతాయి నాయన అన్నాడు. ఎన్ని దుఃఖములన్నా రానిగాక సంతోషంగా ఉండేది నేర్చుకో. నీ అంచుకు రాలేవు. అది ఎట్లా? దివిటి చేత పట్టుకొని ఉండేటువంటి వానికి చీకటి ఎట్లా అంచుకు రాదో, సంతోషంగా ఉండేటువంటి వాని జోలికి దుఃఖములు రావు నాయన రామచంద్ర. గొప్ప మాట చెప్పాడు. కనుక వ్యసనములు ఎన్ని కోణాలలో వచ్చినా సరే, వ్యసనములు ఎన్ని కోణాలలో వచ్చినా వాటిని మనసులోకి చొరబడనివ్వకుండా జాగ్రత్త వహించు. వస్తే రాని, ఎన్నన్నా రాని, ఎలాంటివైనా రాని, ఎవరి ద్వారానైనా రాని, వాటిని మనసులోకి ప్రవేశించనివ్వకుండా జ్ఞానము సెక్యూరిటీ లాగా పెట్టుకో. అవి నేనేం చేయలేదు. ఎట్లాంటి బలీయమైన కర్మలైనా నిన్ను తాకలేవు నాయనా, చూసి వెళ్ళిపోతాయి అన్నాడు. అట్టి జ్ఞానము, అట్టి నిగ్రహము, అట్టి సంతోషము నీకు సంపదలన్నీ నీ ముందు కుప్పేసేస్తుంది. నీ కోరికలన్నీ పండిపోతాయి. నువ్వేం కోరాల్సిన పనిలే, వదిలేస్తే అన్నీ సిద్ధించుతాయి నాయన. గొప్ప మాట చెప్పారు. కనుక ఉత్సాహమే సకల సంపదలను అందిస్తుంది, సమస్త సుఖములకు నిలయం అవుతుంది. ఉత్సాహపరుని పాపములు మూచూడలేవు, దగ్గరకు వచ్చి అట్లా మూచూడలేవు, అంచుకు రాలేవు. ఉత్సాహం అమృతం, దిగులు విషం. దిగులే అనర్థములకన్నిటికీ మూలం. దిగులు పడావు, దుఃఖపడావు, కన్నీళ్లు పెడుతున్నావు అంటే ఏడుండే పాపాలన్నీ వచ్చి చుట్టుకుంటాయి. ఎవడు దిగులు పడతాడో, ఎవడు దుఃఖపడతాడో వానికి పాపద్వారం యమలోకానికి దోవ తెరిచిపెట్టినట్లే. ఎవడు సంతోషంగా ఉంటాడో ఎప్పుడు వానికి మోక్షద్వారం తెరిచిపెట్టినట్లే. కాబట్టి మనస్సుకు ఎప్పుడు కానీ దుఃఖమునకు దాన్ని ఎదురుగా పెట్టద్దు, దానికి సుఖానికి ఎదురుగా పెట్టు మనసు. ఏది సుఖం? అది తెలిద్దా? అది ఆత్మ. ఆత్మ అంటే ఏది?
అదే మనం సద్గురునాథుని ద్వారా తెలుసుకున్నది. కాబట్టి ధ్యానతో హృదయాకాశే చితిచిచ్చక్రధారయ మనోమారయ నిశంకం తతో బధ్నంతి నాదయ. రఘుకులేశ్వర, నీ హృదయం అనే ఆకాశమునందు భగవన్నామ స్మరణ అనే చక్రాయుధం నిరంతరము తిరుగుతూ ఉన్నిందా, దానికి ఎదురుపడినవన్నీ తెగిపోతాయి నాయన అన్నాడు. అదేరా ఉపదేశించింది ప్రమాణం చేసి. నిరంతరము సూర్యచంద్రాదులు ఎట్టయితే ఆకాశం మీద ఎందు బ్రహ్మాండంలో ఎట్టు తిరుగుతున్నారో, నీ హృదయములో ఏ పరమాత్మ శక్తి సూర్యచంద్రాదుల రూపంలో తిరుగుతూ ఉన్నదో దానిని నీవు హృదయమందు ధ్యాన రూపములో దానిని ప్రకాశింపచేసుకున్నట్లయితే ఎదురుపడినవన్నిటిని తెంపుకుంటా పోతుంది అది అన్న. అది ధ్యానతో హృదయాకాశే, నీ హృదయం అనే ఆకాశమునందు స్మరణ అనే ధ్యానం జరుగుతూ ఉండాలి. అలా జరిగిందా? చితి చిత్యక్రధారయ, సంకల్ప దోషాలన్నిటిని తెంచేస్తుంది అది. మనోమారయ నిశంకం, మనస్సులో సందేహాలన్నీ వదిలిపోతాయి. తతో బధ్నంతి నాదయ. బంధములకు కారణమైనటువంటి ఈ మనస్సును ఈ విధంగా చంపితివా, ఖండించితివా, నిన్నింక బంధములనే వ్యాధులు ఇంక బాధించవు నాయన. రాజ్యాన్ని పరిపాలన చేయగలిగిన వాడు అయినప్పటికీ మరణం అనే శత్రువు ఒకనాటికి వచ్చి అన్నిటి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది. అందుకని దీన్ని రాజరాజై రాజ్యమేలీన రాజాధిపతులు రాజచంద్రుండను చుగొలచీన రాజయోగ విరాజితుండగు భోజరాజును బ్రోచినట్టి రాజితాశేషాచలార్యుల రమ్యులని నెరనమ్మి గొలువక పుట్టినాను గిట్టినానేమి పుడమిలో జనులు పుట్టినాను గిట్టినానేమి మట్టి దేహం పైన దీని మర్మ మెరుగక మాయలోబడి శ్రేష్టమగు గురుపాద పద్మముల్ సేవ చేయని భ్రష్టుడిలలో శ్రేష్టమగు గురుపాద పద్మముల్ సేవ చేయని భ్రష్టుడిలలో పుట్టినాను గిట్టినానేమి పుడమిలో జనులు పుట్టినాను గిట్టినానేమి చెప్పాడు. చూడండి, రాజరాజై రాజ్యమేలీన రాజాధిపతులు రాజచంద్రుండను చుగొలచీన. సామంతరాజులందరూ వచ్చి మా రాజు మింట ప్రకాశించే చంద్రుని వంటి కీర్తి కలిగిన వాడని చెప్పి అందరూ కొనియాడినా గాని శ్రేష్టమైనటువంటి గురువును సేవించి బ్రహ్మజ్ఞానాన్ని పొందకుండా ఉన్నటువంటి వాని రాజత్వము, వాని ఐశ్వర్యము, వాని పదవి ఎందుకురా? నిరుపయోగం. నిత్య జన్మానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది, నిత్య జన్మానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కనుకనే నీవు ఈ లోకాన్ని మనస్సు దేని మీద మమకారం ఉన్నదో దాన్ని వదిలిపెట్టు నాయన రామా. అయం సోహమిదం తన్మే ఏతావల్ మాత్రకం మనః తదభావన మాత్రేణ ధాత్రేణేవ విలూయతే. రఘుకులేశ్వర, ఎవడు నేను ఇదంతా చేశాననే భావం ఉండదో, నేను గొప్ప తెలివైన వాడను అనే అహంకారం ఎవనికి ఉండదో, నీవు నేను అనేటువంటి భేదం ఎవనికి ఉండదో, వాని జ్ఞానము కొడవలతో తీగను కోసేస్తే పదెట్ల ఎండిపోతుందో మనసు వాని ఎందట్లా చచ్చిపోతుంది నాయన. కాబట్టి భేదం తొలగించుకోవాలి. మనం పెట్టుకొని ఉండేది దాన్నే కదా. చిన్నాభ్రమండలం వ్యోమ్ని యథాశరది దూయతే
వాతేనా కల్పనే నైవం తథాంతర్ధూయతే మనః. వాయువు చేత మేఘములను తరిమి చెదరగొట్టినట్లు ఎవనిలో సమత్వం ఉంటుందో, ఎవరిలో నిత్య స్మరణ జరుగుతుందో వాని హృదయములో మనస్సును మేఘములను గాలి ఎగరగొట్టినట్లు మనస్సు యొక్క స్వభావములన్నీ కూలిపోతాయి. కల్పాంత పవనావాంతు యాంతు చైకత్వమర్ణవాః తపంతు ద్వాదశాదిత్య నాస్తి నిర్మనః క్షితిః. కల్పాంతమున సంకల్పరహితుడైనటువంటి మహాత్ముణ్ణి ప్రళయ వాయువు గాని ప్రళయాగ్ని గాని 12 మందుల యొక్క సూర్యుల యొక్క కాంతి గాని వానిని బాధించదు. వాడు దేనికి జంకడు. సంకల్పరహితుని యొక్క బలము అది అనంతం అని చెబుతూ అసంకల్పన మాత్రైక సాధ్యే సకల సిద్ధిదే అసంకల్పాతి సామ్రాజ్యే తిష్టావష్టబద్ధ తత్పదః. సంకల్పరాహిత్యమే సమస్త సిద్ధులను అనుగ్రహిస్తుంది. అట్టి సంకల్పరాహిత్యమే సమాధి స్థితిని కూడా ప్రసాదిస్తుంది. కనుక సంకల్పరాహిత్యమనే ధీరత్వాన్ని సంపాదించు నాయన రామ. సులభమైన మాట చెబుతున్నాడు. సంకల్పమాత్ర విభనేన మనోరిణాత్వం నిర్జీయసే వివిధ వస్తు నిదర్శనేన. సంకల్పాలను ఉత్పత్తి చేయడం మనస్సుకున్న గుణం. మనస్సుకు అదే బలం. సంకల్పాలే మనసుకు బలం. నీకేది బలం? నిస్సంకల్పమే. సంకల్పాలను నిరోధించడం నీకు బలం. సంకల్పాలను ఉదయింపచేస్తే మనసుకు బలం. సంకల్పాలను నిరోధిస్తే నీకు బలం. మనసును జయించాలి అంటే ఉపాయము, ఏ సంకల్పమైనా సరే ఏర్పడిందా వెంటనే దాన్ని ఖండిస్తూ పోతూ ఉంది. ఇదే మనోజయమునకు ఉపాయం. ఒక ద్వారం దగ్గర కత్తెత్తుకుని ఒక మహావీరుడు నిలబడుకున్నాడు అనుకోండి. లోపలికి ప్రవేశించినటువంటి దొంగలందరూ ఒక్కొక్కరు బయట వచ్చిన వాళ్ళలో ఒక దెబ్బకు నరికి తెగనెత్తపోయినాడు అనుకోండి, మొత్తం క్లోజ్ అయిపోతారు అంతా. అట్లా మనస్సు లోపల ఉన్నాయి ఈ దొంగలన్నీ. జ్ఞానం అనే ఆయుధం ఎత్తుకొని నడ్డి నీలుకొని మహావీరుడిపై కూర్చో. వచ్చిన సంకల్పాలన్నీ తెగ్గొడతా ఉండు. వచ్చిన సంకల్పాలన్నింటినీ తెగ్గొడతా ఉండు. మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఇదే మనోజయమునకు ఉపాయం. రామా, మంచు బొట్టు ఎంత చల్లగా ఉంటుందో ఆత్మజ్ఞానము అంతటి ప్రశాంతతను అందిస్తుంది. భగవద్ దర్శనాన్ని పొందిన మహనీయుడు ఇంద్రాదులకు అందనటువంటి సుఖాన్ని మనోజయము చేత పొందుతూ ఉన్నాడు. కాబట్టి మనసే శత్రువు అని తెలుసుకున్నాం. మనసే ఈ అనంతమైనటువంటి సృష్టి చేస్తూ ఉన్నదని తెలుసుకున్నాం. రామచంద్ర, ఈ సృష్టి స్థితి లయములకు కారణం మనసేనని నీకు అనేక ఉపాఖ్యానాల ద్వారా తెలియజేశాను. కనుక ఇంకను తత్వజ్ఞానాన్ని గూర్చి పరమయోగాన్ని గూర్చి కూడా నీకు పదే పదే తెలియచేసి నీ సందేహాలను తొలగిస్తాను నాయన అని వశిష్ఠ మౌనీంద్రులు వారు తెలియజేసిన విషయాన్నే పటిష్టమునర్చుటకై మరలా అదే విషయాలను ఉపదేశిస్తున్నాడు. ముఖ్యంగా మనం గ్రహించవలసినటువంటి విషయం ఏమిటి అనగా, ఇందాక అనేక ఉపమానాలు చెప్పాడు. ఎవరి హృదయములో భగవన్నామ స్మరణ జరుగుతూ ఉంటుందో వాని హృదయములో విష్ణుదేవుని చక్రం తిరుగుతూ ఉన్నట్లే అన్నాడు.
విష్ణుదేవుడు ధరించేటువంటి సుదర్శన చక్రం ఎవని హృదయములో స్మరణ రూపంలో జరుగుతూ ఉంటుందో వాని హృదయములోకి పాపములు ప్రవేశించాయా, తెగిపోతాయని. కాబట్టి భగవంతుని స్మరించదగినటువంటి పవిత్రమైనటువంటి సంకల్పాన్ని కాపాడుకోవాలి. ఈ మనసు ఏం పెట్టుకొని ఉంది? ఏమేమో పెట్టుకొని, అవన్నీ వదిలి భగవంతుని పెట్టుకో. భగవత్ స్వరూపాన్ని మనసులో పెట్టు. ఆయన స్వరూపాన్ని పెట్టుకున్నట్లయితే గర్భము ధరించినటువంటి స్త్రీ వంశోద్ధారకుడైన కొడుకును కన్నట్లు భగవంతుణ్ణి మనసులో పెట్టుకున్నట్టయితే మనస్సు యొక్క గర్భంలో, మనస్సుకి ఏది గర్భము అంటే జ్ఞాపకం. మనం ఎట్టయితే తిన్న పదార్థములన్నీ గర్భంలోకి ఎట్టబోయి చేరుతాయో, దేని మీద గుర్తు పెట్టుకుంటావో అవన్నీ మనసు గర్భంలోకి పోయి చేరుతాయి. కడుపులోకి అమృతం పోతే ఎట్లుంటుంది? మంచి ఆహారం కడుపులోకి పోతే ఎట్లుంటుంది? అదే కడుపులోకి విషం పోతే ఎట్లుంటుంది? చూడు, అది కడుపులోకి పోతుంది, ఇది కూడా కడుపులోకి పోతుంది. కానీ అమృతం పోతే ఎట్లుంటుంది? విషం పోతే ఎట్లుంటుంది? మంచి మాటలు చెవులో పడితే ఎట్లుంటుంది? చెడ్డ మాటలు చెవులో పడితే ఎట్లుంటుంది? చూడండి మనసు. చెడ్డ మాటలు చెవులో పడితే మనసు వెంటనే ఏదైతే చెవిలో పడుతుందో దానికి కారణం ఏదో దానికి సంబంధించి మారిపోతుంది మనసు. అంటే ఏమి? మనసు దాన్ని స్వీకరిస్తూ ఉంది, మనసు దాన్ని అనుభవిస్తూ ఉంది, దాన్ని పొందుతూ ఉంది. మనసు వెంటనే కోపానికి గురైపోతుంది, బాధకు గురైపోతుంది, దుఃఖానికి గురైపోతుంది వింటే చాలు. అందువల్ల తింటే లోనికి పోతుంది, వింటే మనసులోనికి పోతుంది. అందుకు వినేదంతా మనసులోకి ప్రవేశిస్తుంది. అందుకు పెద్దల వాక్యాలనే వినాలి కానీ అడ్డమైనటువంటి వాళ్ళ మాటలను చెవిలో వేసుకోకూడదు, మనసు చెడిపోతుంది. అట్లా విని 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 వినే ఈ మనసు చెడిపోయింది. వినాల్సినవి వెనక, వినకూడనివి అన్నీ విని మనసు చెడిపోయింది. వినాల్సినవి వెనకపోయినా చెడిపోతుంది, వినకూడనివి విన్నా చెడిపోతుంది. తినాల్సినవి తినకుండా పోయినా చెడిపోతాము, తినకూడనివి తిన్నా చెడిపోతాం. పోవాల్సిన చోటికి పోకపోయినా చెడిపోతాము, పోకూడని చోటికి పోయినా చెడిపోతాం. పోవాల్సిన చోటికి పోకపోయినా చెడిపోతాము, పోకూడని చోటికి పోయినా చెడిపోతాం. చేయాల్సిన సవాసం చేయకపోతే చెడిపోతాము, చేయకూడని సవాసం చేస్తే చెడిపోతాం. కాబట్టి ఎవరి స్నేహము చెయ్యాలనో, ఎవరి స్నేహం చేయకూడదో, ఏది వినాలనో, ఏది వినకూడదో, ఏది తినాలనో, ఏది తినకూడదో, ఏది చూడాలనో, ఏది చూడకూడదో, ఎక్కడికి వెళ్ళాలనో, ఎక్కడికి వెళ్ళకూడదో, దీన్ని అంతటిని డిస్కషన్ చేయడానికి జ్ఞానం ఒకటి కావాలి. ఆ జ్ఞానము నీకు ఎప్పుడు కలుగుతుంది? పెద్దలను సేవించినప్పుడు, సజ్జన సాంగత్యం చేసినప్పుడు. పెద్దల సేవ నీకు ఎట్ట దొరుకుతుంది? పూర్వ పుణ్యం ఉన్నప్పుడు. పూర్వ పుణ్యం నీకు ఎట్లొస్తుంది చెప్పండి. అందుకు ఏదైనా ఒక పుణ్యకార్యాన్ని మనం తినేది ఇంకొకరికి అంత దాచిపెట్టుకొని తినద్దు. ఎవరైనా కష్టాలలో ఉన్నారు అంటే నీ శక్తి కొలది తగినంత సహకారాన్ని అందించు. దయాగుణం అదే. ఇలాంటి గుణములు. ఒక పరమ దరిద్రుడు గురువు గారి దగ్గరికి వచ్చాడు. స్వామి, నేను పుట్టు దరిద్రుణ్ణి, భిక్షాటన చేయడానికి వెళితే కూడా లేదుపో లేదుపో అంటారు నన్ను. మరి నేను ఎట్లా స్వామి బాగుపడేది అని అడిగితే అప్పుడు స్వామి గారు ఒక ఉపాయం చెప్పారు. నాయనా, ఈరోజు ఆ ఊర్లో షావుకారి పొలం పనికి వెళ్ళు అన్నాడు. పొలం పనికి వెళ్ళాడు. ఆయన 2 రూపాయలు డబ్బులు ఇచ్చాడు. ఆ 2 రూపాయలకు మంచినీళ్ళు కడవలు 2 కడవలు కొనుక్కురా.
ఆ పడవలు 2 కొనుక్కొచ్చి ఆశ్రమం ఎంట్రన్స్లో పెట్టుకొని వచ్చిన భక్తులకు అందరికీ ఒక గ్లాసు నీళ్ళు ఇస్తూ ఆ చల్లని కడవలో నీళ్లు తాగి ఆ వచ్చిన వాళ్ళందరూ అమ్మయ్యా గొంతు ఆరిపోతోంది, ఎప్పటి నుంచో తప్పించిపోతున్నాం, ఎక్కడా నీళ్ళు దొరకలేదు, చల్లని నీళ్ళు ఇచ్చావయ్యా, నీదే పుణ్యము స్వామి అని అందరూ నీళ్లు తాగిన వాళ్ళంతా ఆశీర్వదిస్తారట, ఆశీర్వదిస్తా వచ్చేవాళ్ళట. దానితో ఆయన పాపం తొలగిపోయింది, పుణ్యం ఏర్పడి. ఎట్లా వచ్చింది? చేస్తే వచ్చింది. ఎవరికే వచ్చిందా? ఏదైనా చేస్తే వస్తుంది, ఏమీ చేయకపోతే ఏమీలే. ఆ 2 రూపాయలు 2 కడవలు తెచ్చి అన్ని నీళ్ళు ఇవ్వడం వల్ల ఎంత పుణ్యం కలిగిందో చూసావా? ఆ 2 రూపాయలతో బంగ్యాకు తెచ్చుకొని ఉంటే, సారాయి తెచ్చుకొని ఉంటే ఏమైంటుంది? దానికి ఉపయోగపడుతుంది, దీనికి ఉపయోగపడుతుంది. ధనం దేనికైనా ఉపయోగపడుతుంది, మంచికి చెడుకు కూడా ఉపయోగపడుతుంది. కానీ ఉపయోగించుకునే విధానము నీకు తెలియాలి కదా. అలా తెలిసి మనస్సును అలా సంరక్షణ చేసుకోవాలి. కాబట్టి వివేకము అన్నిటికంటే ఉత్కృష్టమైనది. నహి చంచలతాహీనాం మనః క్వచన విద్యతే చంచలత్వం మనోధర్మో వహ్నేర్ధర్మో యథోష్ణత. ప్రవహించడం, చెలించడం నీటికి ధర్మము, దగ్ధము చేయడం, వేడిమి చూపడం, మండడం అగ్నికి ధర్మం, వీచడం గాలికి ధర్మం, అలాగే చెల్లించడం మనస్సుకు ధర్మం. చెల్లించడం మనస్సుకు ధర్మం, నిగ్రహించడం జ్ఞానమునకు ధర్మం, అనుగ్రహం పొందడం యోగ ధర్మం. కాబట్టి ఇప్పుడు ఒక వాహనం ఉందనుకోండి, దాంట్లో ఏం పెట్టుంటాడు? పరిగెత్తే గుణం పెట్టుంటాడు. పరిగెత్తే పని లేకుండా బ్రేకులన్నీ స్ట్రక్ అయిపోయేటట్లు నిలబెట్టేశాడు అనుకోండి, మంచి బండి, షోరూమ్ బండి, చాలా అందంగా ఉంది, దానికి పరిగెత్తే గుణం లేదు, నడిచే గుణం లేదు. దాన్ని ఏం చేస్తావు చెప్పు? ఇటాచిని ఎక్కించుకొచ్చి ఆడు దింపినట్లు దాన్ని ఎత్తుకొచ్చాడు దింపుకోవాలా? మళ్ళీ ఎక్కడికైనా పోవాలంటే దేని మీద ఎక్కించుకొని పోవాలా? ఇట్లాంటి వాహనం నీకు ఉంటేనేమి, లేకపోతేనేమి కదా. అంతే, నడవకుండా ఉండేటువంటి వాహనం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటి. అలాగే మనస్సు కూడా చెలించే గుణం లేకపోతే అది నీకు ఉపయోగపడదు. దానికి చెలించే గుణం ఉంది, ఉంటేనే నీకు ఉపయోగపడుతుంది. అందువల్ల మనస్సులో శక్తి ఉంది, దాన్ని ఉపయోగించుకోవాలా. మనసుకు శక్తి ఉంది, దానికి ఉపయోగించుకోవాలా. అది మంచికైనా ఉపయోగపడుతుంది, చెడుకైనా ఉపయోగపడుతుంది. ఒక ధనము మంచికైనా ఉపయోగపడుతుంది, చెడుకైనా ఉపయోగపడుతుంది. ఇందాక చెప్పుకున్నాం కదా. ఆ 2 రూపాయలు 2 కడవలు నీళ్లు తెచ్చి ఎంతమందికి దాహాన్ని తీర్చి అందరి ఆశీర్వాదాన్ని పొంది ఎంత పుణ్యాన్ని సంపాదించుకున్నాడు చూసావా? అదేవిధంగా మనస్సు కూడా జ్ఞానముతో దాన్ని నువ్వు రక్షించుకుంటే మనస్సు నీకు భగవంతుని చూపిస్తుంది. మనస్సును జ్ఞానముతో రక్షించకుండా అజ్ఞానముతో నువ్వు వ్యవహరించినావా, మనస్సు నిన్ను నరకానికి తీసుకో. సుఖానికి మనసే కారణం, దుఃఖానికి మనసే కారణం, కోపానికి మనసే కారణం, శాంతానికి మనసే కారణం. అందుకే కదా, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకం అంటారు తథ్యము సుమతి. ఎక్కడుంది అది నరకం? ఎక్కడుంది స్వర్గం? మనసులోనే ఉంది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకం అంటారు తథ్యము సుమతి. కాబట్టి దుఃఖమే నరకము, సంతోషమే స్వర్గం. కాబట్టి సంతోషంగా ఉండలేకపోతున్నావు. కారణం ఎప్పుడూ చింతలే, ఎప్పుడూ సమస్యలే. కారణం మనస్సును అలా ఉంచుకోలేకపోతున్నావు. నీ మనస్సులో నిగ్రహాన్ని కోల్పోయి ఉన్నావు. ఇంత చెప్పుకుంటూ వచ్చాడు కదా. ఎత్తు చంచలతాయైష
త్వవిద్యా రామచోచ్యతే తదేవ చ తపస్యాస్త్రం సిద్ధాంతో మోక్ష ఉచ్యతే. రామా, మనస్సు చంచలత్వాన్ని దాటిందా? మనసే బ్రహ్మము. ఇప్పుడు చెప్పాడు చూడు, మనస్సు విశ్వ సృజనాత్మక శక్తి, మనస్సే జగత్ స్వరూపిణి, మనస్సే ఆదిపరాశక్తి, మనస్సే కాలము. అది చెప్తున్నాడు ఇక్కడ. రఘుకులేశ్వర, ఆ మనస్సు చలించకుండా నిలబడిందా? బ్రహ్మం అదే. మనస్సు నిశ్చలంగా నిలిచిందా? తపస్సు అదేనయ్యా. చాంచల్యము లేని మనస్సు మోక్షమనగా అదే. శాస్త్రములన్నీ చెప్పుతూ ఉన్నది అదే. కాబట్టి మనోజయమే మోక్షము. కాబట్టి మనస్సును జయించాలి. తస్య చంచలతాయైషా త్వవిద్యా రామచోచ్యతే వాసనాపరమిమ్నాం తాం విచారేణ వినాశయ. మనస్సు చాంచల్యమే అవిద్య. చెలించిందా? అదే మాయ. నిగ్రహింపబడిందా? అదే బ్రహ్మం. మనసుకే వాసన అనే పేరు కూడా. దీనిని ఆత్మవిచారము చేత పోగొట్టుకొనుము. జ్ఞానముతో చాంచల్యాన్ని, జ్ఞానముతో మనసులో ఉండే దుష్ట కోరికలను పోగొట్టుకో. అందుకే ఏ గురువు కానీ, ఏ దేవుడు కానీ మోక్షం ఎత్తి నీ చేతికి ఇవ్వడు. అది సాధ్యం కాదు. నీ ఆకలికి నువ్వు తినాల్సిందే, నీ రోగానికి నువ్వు మందు తినాల్సిందే, నీకు నువ్వు పత్యం ఉండాల్సిందే. అది ఇంకొకరు పత్యం ఉంటే కుదరదు, ఇంకొకరు మందు తింటే కుదరదు, ఇంకొకరు అన్నం తింటే నీకు ఆకలి తీరదు. అది అసాధ్యం. కాబట్టి అదే చెప్తున్నాడు ఇక్కడ. నీ మనస్సును నువ్వే నిగ్రహించాలి. అటైతే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి, అర్జున నీ మనసును నేను నిగ్రహించేసిన పో అని చెప్పేసి ఉండొచ్చు. 18 అధ్యాయాలు భగవద్గీత చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? వశిష్ఠ భగవానుడు రామచంద్రమూర్తికి చెప్పేసి ఉండొచ్చు. వాళ్ళందరూ ఏమి దయార్థ దృష్టి కలిగిన మహానుభావులు కదా. వాళ్ళు ఏమి ప్రేమాభిమానం లేని వాళ్ళు కాదు కదా, అమృత హృదయులు. మరి అటువంటి వాళ్ళు ఇవ్వగలిగాడు కాబట్టి ఇచ్చేసి ఉంటారు అందరికీ. కానీ అది వాళ్ళు ఎలా ఇవ్వగలుగుతారు అంటే, స్వీకరించే గుణం నీకుంటే ఇవ్వగలుగుతారు అంతే. అందుకే నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను చూడండి. ఇప్పుడు నేనే నాయనా ఊర్లోకి వెళ్ళి ఇల్లు తిరిగి మనమందరము పవిత్రమైన మానవ జన్మకు వచ్చాము, భగవంతుని స్మరిస్తాం, ఆయన అనుగ్రహాన్ని సంపాదించుకుందాం, కామక్రోధాదులనే దుర్విషయాదులను మానుకుందాం. నా మాట వినండి. ప్రతిరోజు నిద్ర లేవండి, తెల్లవారుజామున నిద్ర లేవండి, బ్రహ్మ ముహూర్తంలో భగవంతుని స్మరించండి. మీకు ఈ మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఆ తారక మహామంత్రము అది కల్పించింది కాదు, అది నీలోని ప్రాణం, అది నీలోని చైతన్యం, అది నీలోనే ఉంది. నీలో ఉన్నదాన్ని నువ్వు తెలుసుకోకుండా ఉన్నావు. దాన్ని నేను చెప్తాను ఆయన అని ఇల్లు తిరిగి ప్రతిరోజు వాళ్ళకు హితోపదేశం చేస్తూ వచ్చినట్లయితే, ఒకరోజు స్వామిగారు వస్తున్నారని చెప్పి సాపేస్తారు, కూర్చోబెడతారు, వింటారు. మరుసటి రోజు చూస్తారు, మళ్ళా వస్తా ఉన్నాడే, మేము పొలం కాడికి వెళ్ళాలి, మాకు ఇంట్లో పనులు ఉన్నాయి. సరే, రెండో రోజు కూడా సరే బలవంతంగా వింటారు. మూడో రోజు ఆడొస్తున్నాడని చూస్తే వాకిలి వేసుకొని వెళ్ళిపోతారు. ఇంకొక రోజు ఇంకొకడు, స్వామి నీకు ఇష్టం ఏదో నువ్వు చేసుకో, వాళ్ళ ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ దోవను వాళ్ళను పోని, వాళ్ళని ఎందుకు అడ్డగించుకుంటావు నువ్వు అని అనేవాళ్ళు ఏర్పడతారు. వాళ్ళ ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ దోవను వాళ్ళను పోని స్వామి, నువ్వు ఎందుకు రోజు తెల్లవారుతోనే వచ్చి మమ్మల్ని ఎందుకు అడ్డగించుకుంటావు, నువ్వు తలదినద్దు మమ్మల్ని అనే మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇది అట్ట కుదిరేది కాదురా ఇది ఏమి. కాబట్టి డాక్టర్ ప్రతిరోజు మీరు మా హాస్పిటల్కి వస్తారా, మీరు వస్తారా అని ఇంటింటికి పోయి
ఒక డాక్టర్ పోయి అడిగాడు అనుకోండి, ఏమయ్యా నువ్వు మమ్మల్ని ఏమన్నా ఆరోగ్యంగా ఉండనిస్తావు అనుకోని ఉండవా, మమ్మల్ని పేషెంట్ చేయాలనుకోని ఉండవా నువ్వు? మేము బాగున్నామయ్యా, మమ్మల్ని ఎందుకు పిలుస్తావు అని అంటారా లేదా చెప్పండి? అంటారు. అందుకని ఎవరికైతే కడుపు నొప్పి ఎత్తుకుంటుందో వాడే పరిగెత్తుకుంటా వస్తాడు నీ హాస్పిటల్ కాడికి, వాడే కాచుకొని ఉంటాడు. అట్లా భగవంతుని తెలుసుకోవాలని అక్కర ఎవనుకుంటుందో వాడు వస్తాడు పరిగెత్తుకుంటా. నువ్వు ప్రచారాలు ఏం చెయ్యొద్దు, నీ పాటికి నువ్వు ఉండేది నేర్చుకో. ఒక ఆలయాన్ని చూడండి, ఆలయంలో విగ్రహం ఎవరింటికి ప్రచారానికి పోదు, ఏ ఊరికి ప్రచారానికి పోదు. మూల విగ్రహం ఎక్కడ ఉండాలో అక్కడ గర్భగుడిలో ఉంటుంది రహస్యంగా. అక్కడికి వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు, క్యూలో నిలబడుకుంటారు, స్వామిని దర్శిస్తారు, పోతుంటారు. అట్లుండు. అటున్నప్పుడు అందరూ వస్తారు, నీకు పడిగాపులు వేస్తారు, మొక్కుతారు. విగ్రహమే ఇంటింటికి పోయే పని పట్టింది అనుకో, ఇప్పుడు వెంకటేశ్వరుడు ఇంటింటికి పోయే పని పట్టాడు అనుకో, స్వామి ఈ పొద్దు తీరిక లేదు స్వామి, నువ్వు రావద్దు మా ఇంటికి అని అనేవాళ్ళు కూడా ఉంటారు. ఆయన ఉండాల్సిన చోట్ల ఆయన ఉండే దానివల్ల అన్ని దేశాల వాళ్ళు పరిగెత్తి వస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎలా ఉండాలనో అలా మనం ఉండాలి. మనం ఇంతవరకు మనస్సు వెంబడి పరిగెత్తాం. ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. గొర్రెలోడు పొట్టేల్ని గొర్రెల్లో దోలి మేపుతూ ఉంటాడు. అదే గొర్రెల గుంపులో ఉండేటువంటి పొట్టేల్ని కషాయవాడు కొనుక్కుంటాడు. వాడు అది తినడమే కాకుండా చేత్తో పెరికి పెడుతూ ఉంటాడు, వాడు పెరికి తినిపిస్తూ ఉంటాడు. ఆ పొట్టేలు అనుకుంటుంది, ఇంతకాలము ఆ గొర్రెల గుంపులో బతికినాను కానీ ఇంత ప్రేమ ఆ గొల్లోడు ఒక రోజున చూపించాడా? గుంపులో గోయిందని తోలేశాడు కానీ నన్ను ఒక్క రోజున అంత మేత నాకు పెరిగి పెట్టాడా? ఇతడు చూడు నా మీద ఎంత ప్రేమ ఉందో, నన్ను ఎంత గౌరవిస్తున్నాడో చూడండి అని అనుకుంటుందంట పొట్టేలు. కానీ వాని భావం దీనికి తెలియదు. కానీ వాడు పెరిగి పెడుతూ ఉంటాడు, అప్పుడప్పుడు నడుం బట్టి చూస్తూ ఉంటాడు, కండలు ఎంత మాత్రం వచ్చినాయి, ఈ దీపావళికి కోస్తే ఎన్ని కేజీలు పడుతుంది, ఎంత లాభం వస్తుంది, వాడు నడుం బట్టి చూస్తూ ఉంటాడు. కానీ కషాయవాణ్ణి నమ్ముతుందే కానీ ఏట మేపేవాడిని నమ్మదంట. కఠినంగా చూసేవాడు ఎప్పుడైనా మేలు చేస్తాడు, నైస్గా మాట్లాడేవాడి అపకారం చేస్తాడు. శకుని, అల్లుడా నేనున్నానుగా, మీ అమ్మ తమ్ముడిని, నీ మేనమామను, నీకెందుకు భయము అని చాలా నైస్గా మాట్లాడాడు. వంశనాశనం చేసేసింది దుర్యోధనుడు. అందుకే రోగాన్ని బాగు చేసే మందు కొంచెం స్మెల్ ఉంటుంది, మింగడానికి కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ ఓర్చుకొని మింగితే ఈ రోగాన్ని బాగు చేస్తుంది. మధురమైన పదార్థాలే శరీరానికి హాని చేసేది. గులాబ్ జామ్ ఎంత బాగుంటుంది, జాంగ్రీ ఎంత బాగుంటుంది, మైసూర్ పాక్ ఎంత బాగుంటుంది, కానీ అది కాళ్ళు తీపిచ్చేస్తుంది, ఏళ్ళు తీపిచ్చేస్తుంది. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం అది. ఇవన్నీ చాలా టేస్ట్గా ఉంటాయి, కానీ మత్తి ఇచ్చేసి కత్తిరిచ్చేస్తుంది ఇది. కాబట్టి మధురమైన పదార్థాలు ఎంత చెడ్డ చేస్తాయో టేస్ట్ తక్కువగా ఉండేటువంటివి నీకు ఆరోగ్యానికి అంత మేలు చేస్తాయి, ఆరోగ్యానికి అంత మేలు చేస్తాయి. అందుకే మన డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు, ఉప్పు కారం పులుపు ఇవన్నీ తగ్గించుకొని తినండి ఆయన అని చెప్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే అందుకే. కాబట్టి మనసులో కూడా కోరికలు అనేటువంటివి మనసుకు హాని చేస్తాయి. ఈ మనస్సు ప్రతి ఒక్కసారి జీవుణ్ణి దుఃఖములకు గురి చేస్తుంది. ఎందుకో తెలుసా? ఒరేయ్ నన్ను ఇంకనైనా తీర్చుకో, యోగ మార్గములో నన్ను నడిపించు, నీకు నేను సహాయం చేస్తా అని మనస్సు కోరుతూ ఉంటుంది. కానీ వీడు భోగముల కలనే మళ్లించే దానివల్ల దాన్ని ఎక్కడో ఒక చోట వాడిని పడగొడతానే పోతుంది, ఎక్కడో ఒక చోట వాడిని పడగొడతానే పోతుంది. అందుకు దుఃఖములు సంప్రాప్తం అవుతున్నాయంటే మనసుకు ఇష్టం లేని దోవల్లో దాన్ని నడిపిస్తున్నావు కాబట్టి అది నిన్ను ఏడిపిస్తానే పోతా ఉంటుంది. ఎప్పుడైతే మనస్సును భగవంతుని వైపుకు తిప్పుతావో
నన్ను మంచి మార్గానికి మరలించావు, నీకు తప్పకుండా మేలు చేస్తాను నేను అని ఎదురయ్యే అశుభాలను తొలగించుకుంటూ శుభాల వైపుకు మనల్ని మరలిస్తా పోతుంది. కాబట్టి మనసు భగవంతుని వైపుకు మరలిస్తే అది మనకు మేలు చేస్తుంది, ప్రపంచం వైపుకు మరలిస్తే అది మనకు చెడు చేస్తుంది. అది అవిద్యయా వాసనయా విలీనయా త్యాగవశాత్ పరం శ్రేయోదిగమ్యతే. ఎప్పుడెప్పుడైతే నీ మనస్సు కోరికలను గుర్తు చేస్తుందో అప్పుడప్పుడంతా భగవంతుని గుర్తు చేసుకో. ఎప్పుడెప్పుడు కోరికలను గుర్తు చేస్తుందో మనస్సు అప్పుడంతా అక్కడ భగవంతుని గుర్తు చేసుకో. అరే, ఏదైనా కోరిక ఉంటేనే కదా ఒక కార్యాన్ని చేయగలుగుతాం అనే ఆలోచన నీకు ఉండవచ్చు. కానీ ఒక వ్యక్తి వ్యవసాయం చేయాలనుకుంటాడు, అది కోరిక అనుకోవద్దు, అది ధర్మం. అది ధర్మం. ఒక ఉద్యోగం చేయాలనుకుంటాడు, అది కోరిక కాదు, అది ధర్మం. జాగ్రత్తగా గుర్తుంచుకొని మనస్సునందు ఎప్పుడు ఆ ఈశ్వరానుగ్రహాన్ని పొందదగినటువంటి యోగ మార్గాన్ని మనం అనుసరించి ఆయన కృపకు పాత్రులమయ్యడం గాక. ప్రాతకాల శుభములు సమస్త జీవకోటిని పొందునుగా. ఓం శాంతి శాంతి.